నమస్కారం. జై తెలంగాణ, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఐటమ్ సాంగ్ లాగా మాట్లాడడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు, మీకు రాజ్యాంగం తెలుసో లేదో ఒకసారి తెలుసుకోండి. రాజ్యాంగం కల్పించిన హక్కు మాది. నేషనల్ పార్టీగా 2 ఎంపీలు, ఒక రాజ్యసభ, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా కొన్ని వేల మంది నామినేటెడ్ పోస్టులు ఉన్నవాళ్ళు ఉన్నారు. మీరు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినట్టు మీరు మాజీ మంత్రివర్యులు మాట్లాడితే ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఎందుకంటే ఈరోజు కడుపు కూటి కోసం యావత్తు తెలంగాణ తిరగబడే తరుణంలో మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. యువత మా వైపు చూస్తుంది, పేద రైతులు మా వైపు చూస్తున్నారు. మీరు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాల రాసినట్టు ఐటమ్ సాంగ్ అని మాట్లాడడం చాలా బాధాకరం. మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రకమైన మాటలు మీకు రాబోయే 2028 రోజు పక్కాగా మీకు ఐటమ్ సాంగ్ వినిపిస్తాం మీకు. ఎందుకంటే మీరు ఐటమ్ సాంగ్స్ బాగా చూసేటట్టు, అందుకే మీరు ఈ రకంగా మాట్లాడారు. చాలా బాధాకరం. ఒక పార్టీ ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని మీరు ఈ రకంగా మాట్లాడితే మిమ్మల్ని రేపు ఏ భాషలో మాట్లాడతారు చెప్పండి. మళ్ళీ మాట్లాడితేనేమో మాట్లాడిర్రు అంటారు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుని కాలరాజడానికి అంటే మీరే ఉండాలి, వేరేలు రావద్దు. రాజకీయ పార్టీలు మీరే పెట్టాలి, వేరేలు పెట్టవద్దు. ఏమన్నా అంటే అనిరుద్ రెడ్డి ఒకటి, జగదీశ్వర్ రెడ్డి ఒకటి, కవిత గారు ఒకటి, ఇదే పని అయిపోయింది మీకు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు భయపడుతారు. ఎందుకంటే సమాజంలో అందరికి న్యాయం దక్కుతుంది, అందరూ రాజకీయంగా ఎదుగుతారని ఓర్వలేక మీరు ఈ మాటలు మాట్లాడతారు. జగదీశ్వర్ రెడ్డి గారు, మిమ్మల్ని ఎవరు మాజీ మంత్రి అయిపోయారు, మీకు గెలిచే అవకాశం కూడా లేదు రాబోయే రోజుల్లో. మీరు ఏదన్నా మాట్లాడితే ఆలోచించి మాట్లాడండి. మీరు సమాజానికి ఈ రకంగా మాట్లాడితే సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణలో బలమైన సంఖ్య యువత మా వైపు ఉన్నారు, మీ వైపు ఎవరు లేరు. మొన్ననే ఉదాహరణ మీ బాల్క సుమన్ అన్న మాటలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పటికైనా మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే సమాజం ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఎవరైనా రావచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. ఆ తర్వాత ప్రజల నిర్ణయం ఉంటుంది. అంతేగాని మీరేదో చెప్తే మాకేదో వస్తుందని కాదు. మీరు ఫస్ట్ మీ కాన్స్టిట్యున్సీలో రేపు ఎట్లా గెలవాలి ఆలోచించండి. జగదీశ్వర్ రెడ్డి గారు, ఎట్లా మీరు మళ్ళా గ్రోత్ కావాలి అనేది ఆలోచించండి. అంతేగాని మీరు ఐటమ్ సాంగ్ ఇవన్నీ ఏమవుతుంది, ఒకరోజు మీరు ఏదో టీవీలో కనిపిస్తారు, వెళ్ళిపోతారు, ప్రజలన్నీ గమనిస్తారు. అంటే మీరు బాగా ఐటమ్ సాంగ్స్ చూసేటట్టు రోజు ఇదే పని ఉన్నట్టుంది, మీకు వేరే పని లేదు. ప్రభుత్వం పోయింది, పిచ్చి లేచింది మీకు. ప్రభుత్వంలో ఉంటేనేమో ఏం మాటలు రావు. అదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి వ్యక్తి అని మీరే, మీ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు చెప్పారు, అదేవిధంగా కేటీఆర్ గారు చెప్పారు. ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అర్థం చేసుకోండి. ఖబర్దార్ మీరు జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఇటువంటి మాట్లాడితే మేము 100 మాట్లాడతాం. మీ గురించి కూడా మీ చరిత్ర అంతా తీస్తాం రాబోయే రోజుల్లో. ఖబర్దార్. ఇవాళ యువత ఎవరికి వినే పరిస్థితిలో లేదు. నమస్కారం మిత్రులారా. థ్యాంక్ యూ. జై జనసేన.